హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. మనం చూస్తున్నాము లైక్ యూపీఎస్సీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఓకే, ఈ సిరీస్లో భాగంగా ఇప్పటి మట్టుకి 6 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. దిస్ ఇస్ 7th వన్. ఈ 7th వన్ వచ్చేసి బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్. దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఓకే, ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎవరికి ఉండదు. ఓకే, మీ మీద మీరు నమ్మాలి. ఎస్, ఐ బిలీవ్ మై సెల్ఫ్, ఐ వర్క్ మై సెల్ఫ్. ఓకే, నేను నా ఎగ్జామ్ కోసం నేను నా శాయశక్తుల శ్రమిస్తాను, నా ఇష్టంతో, నా ప్యాషన్తో, నా అండర్స్టాండింగ్తో అనేది మీకు తెలియాల్సిన విషయం. ఓకే, సో రియాలిటీని మాత్రం తెలుసుకోండి. ఓకే, ఊహల్లో బతకండి దయచేసి. గుడ్ పీపుల్ విత్ యూ, మీతో మంచి వ్యక్తుల్ని మీరు పరిచయాలు పెంచుకుంటూ ఉండండి. మంచి లిమిటెడ్గా ఉండండి. మంచి వ్యక్తులు ఎప్పుడు మీ చుట్టూ లిమిటెడ్గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ టచ్ విత్ యూ ఇన్ రియల్ లైఫ్. వాళ్ళ రియల్ లైఫ్లో కూడా మీరు వాళ్ళని పార్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం కాదు. ఓకే, వాళ్ళు మీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు మీకు సహాయం చేస్తారే తప్ప వాళ్ళు మేము ఏది ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఓకే, అండ్ దే అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్స్ వితౌట్ యూ టోల్డ్. లైక్ మీరు చెప్పకపోయినా వాళ్ళు మీ సమస్యలు అర్థం చేసుకోగలరు. ఏమైంది, ఎలా ఉంది, ఎలా జరుగుతుంది ప్రిపరేషన్, ఏం కాదు అవుతుంది, ఇలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. యువర్ బెస్ట్, మీరు ఈ డేని బెస్ట్ ఇవ్వండి అంతే. రేపటి గురించి వద్దు, నిన్నటి గురించి వదిలేయండి. కాబట్టి నిన్నటి గురించి ఒక థింగ్ ఏంటంటే, ఎస్ నిన్న కొన్ని మిస్టేక్ చేశాను, అవి ఈ రోజు అవ్వద్దు. దట్స్ ఇట్, అది కామన్ సెన్స్. ఓకే, ఈరోజు బెస్ట్ ఇస్తాను నేను. ఈరోజు 10 hours నా చేతిలో ఉంది. ఎస్, డెఫినెట్గా నేను ఒక 6 hours చదువుతాను, 3 hours రాస్తాను, 1 hour రివిజన్ చేస్తాను. దట్స్ ఇట్. 10 hours వెరీ సింపుల్. 6 hours చదువుతాను, 3 hours ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాను, ఎందుకంటే అది కీ కాబట్టి. ఓకే, వితౌట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ యువర్ యూపీఎస్సీ రిజల్ట్స్ ఇన్ లిస్ట్ ఫైనలిస్ట్. ఓకే, 1 hour రివిజన్. దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకే, డోంట్ డూ ఎనీ సిల్లీ మిస్టేక్స్. ఓకే, సిల్లీ మిస్టేక్స్కి వచ్చే కల్లా చాలా జాగ్రత్తగా అండి. ఓఎంఆర్ బబ్లింగ్ దగ్గర నుంచి మనం ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మనం లైక్ కావాల్సిన సర్టిఫికేట్స్ విషయంలో కానీ ఎనీథింగ్, ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా, అంటే మైక్రో లెవెల్లో కూడా మనం చూస్తే కూడా కనపడదు. అరే మనం ఇంత పర్ఫెక్ట్గా ఉన్నామా. ఎస్, జాగ్రత్త అవసరం. ముందు జాగ్రత్త చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అతి జాగ్రత్త వద్దు, ముందు జాగ్రత్త ఇంపార్టెంట్. ఓకే, అతి జాగ్రత్త తెలుసు కదా. సో అదనమాట, ముందు జాగ్రత్త ఉంటే మంచిది. ఇప్పుడు సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ కానీ, క్రిమిలే, నాన్ క్రిమి, ఈ సర్టిఫికేట్ అప్లై చేయాలి. ఇవి ఎప్పుడు అప్లై చేయాలి? జనవరిలోనే అప్లై చేసుకోండి, ఎందుకంటే జనవరి 3rd week నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్లో అప్లై చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎందుకంటే అది 1 year ఫినాన్షియల్ ఇయర్కి ఉపయోగపడుతుంది. సో నో ప్రాబ్లం. కీప్ మోటివేటింగ్ అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఎస్, ఎగ్జామ్ నా వల్ల అవుతుంది, నాకు మంచి సపోర్టర్స్, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, లైక్ సిస్టమ్ ఉంది, సిస్టంలో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, నా అలాంటి వ్యక్తి కావాలి. ఓకే, డెఫినెట్గా నా వల్ల అవుతుంది, నేను చేయగలను, ఎందుకంటే నా దగ్గర నాలెడ్జ్ ఉంది, నా క్యాపబిలిటీ ఉంది, నాకు అండర్స్టాండింగ్ ఉంది, ఆ మైండ్ సెట్ నా దగ్గర ఉంది. ఎస్, నాకు నా జర్నీలో నా పేరెంట్స్ నేను కోల్పోయి ఉండవచ్చు, బట్ నేను ఎంతోమంది అనాథ పిల్లలకి నేనే ఒక పేరెంట్ అవ్వాలి అని అనుకోండి. ఏం కాదు, దిస్ ఇస్ అ పాజిటివ్ యాటిట్యూడ్. ఏమవుతుంది, ఏమీ కాదు. భగవంతుడు దట్ ఇస్ ఒక అభిప్రాయం మాత్రమే. ఓకే, గాడ్ ఈజ్ లైక్ మీ ఒపీనియన్ అంతే. ఓకే, అతను మీ దగ్గర కొన్ని ఇవ్వలేదు అంటే కొన్ని ఇస్తాడు, కొంచెం ఓపిక పట్టండి, ఏం కాదు. బీ పేషెన్సీ, బీ రియాలిటీ. ఓకే, మీ ఫాదర్ అయి ఉండొచ్చు, మీ మదర్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్, మీ బ్రదర్, మీ సిస్టర్, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎనీ వన్ పర్సనాలిటీ డెఫినెట్గా ఇంపాక్ట్ యువర్ జర్నీ, ఎస్పెషల్లీ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఎవరైనా మీ ఈ ప్రిపరేషన్లో ఎవరైనా ఇంపాక్ట్ కలుస్తుంది. కొంతమందికి ఫాదర్ ఇష్టం, ఓకే, కొంతమందికి మదర్, కొంతమందికి సిస్టర్, కొంతమంది బ్రదర్, కొంతమందికి మామయ్య, కొంతమందికి డిఫరెంట్ ఫ్రెండ్స్, చాలామంది ఉంటారు. ఓకే, ఒక్కళ్ళని చెప్పను ఇక్కడ నేను, బట్ చాలామంది ఉంటారు. బట్ బీ ఆనెస్ట్ విత్ యూ, మీతో మీరు జర్నీ చేయండి, ప్రాపర్గా హ్యాండిల్ చేయండి జర్నీని. ఓకే, ఇది చాలా పెద్ద ఎగ్జామ్, ఎగ్జామ్. రిస్క్లో మళ్ళీ డబల్ రిస్క్ వద్దు. ప్రాపర్ మెంటర్తోనే మెయింటైన్ చేయండి ఎగ్జామ్, లేకపోతే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా 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 కష్టం. చాలా ఈజీ. ఎప్పుడు ప్రాపర్ టార్గెట్స్, ప్రాపర్ రివిజన్స్, ప్రాపర్ మెంటర్, ఈజీ. ఇది ఒక లైన్. ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈస్ ద టుడే సెషన్ అబౌట్ ద బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటిల్ యువర్ రీచ్ టు గోల్. ఓకే, మిమ్మల్ని మీరు నమ్మండి, వర్క్ చేయండి, ఇష్టపడండి జర్నీని, ప్యాషన్తో వర్క్ చేయండి. ఎస్, నేషన్కి నా నుంచి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉండాలి, ఆ పర్స్పెక్ట్లో ఆలోచించండి. దట్స్ ఇట్, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, డెఫినెట్గా మీతో మంచి పీపుల్, మంచి పర్సన్స్ మీతో ఉంటారు ఈ జర్నీలో. మీరు కూడా అలానే ఉండండి. ఏది అతిగా ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఎవరి నుంచి అయినా సరే, ఒక పేరెంట్స్ని తప్ప. ఓకే, సో దిస్ ఈజ్ ద సెషన్ టుడే. మీరు మిమ్మల్ని మోటివేట్ చేసుకోండి. అండ్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, వీళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, బట్ మీ అండర్స్టాండింగ్ మీది, మీ ఒపీనియన్స్ మీరు చెప్పండి, తప్పేం లేదు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాలని కాదు, అర్థం చేసుకోవద్దని కాదు, బట్ వాళ్ళు మన వాళ్ళే కాబట్టి డెఫినెట్గా లేట్ అయినా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మన యొక్క బ్లడ్ రిలేషన్స్ కాబట్టి. ఓకే,
సో దిస్ ఇస్ ద సెషన్ టుడే. సో మిమ్మల్ని మీరు నమ్మండి. ఐ బిలీవ్ యూ పర్సనలీ యాజ్ ఎ మెంటర్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ బ్రదర్. ఓకే, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు వర్క్ చేయండి, కొంచెం ఓపిక, కొంచెం ప్లీజ్ దయచేసి కొంచెం ఓపిక పెట్టుకుని ఎగ్జామ్కి వర్క్ చేయండి. వీ విల్ క్రాక్ ది ఎగ్జామ్. ఓకే, దిస్ ఈస్ ద సెషన్ టుడే. టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ, సపోర్ట్ అండ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.